నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. సంక్రాంతి వచ్చిందంటే సంబరాల రాంబాబు గుర్తు రావాలని నేనే చెప్పాను. రాంబాబు స్టేట్ కి మనం చూసుకుంటే టూరిజం కోసం డాన్స్లు ఏమన్నారు తప్ప ఇష్టం వచ్చిన పాటలకి డాన్స్లు వేస్తే బాగోదు. ఈ రోజు రాంబాబు వచ్చి సత్తెనపల్లి నుంచి గుంటూరులో డాన్స్ చేశాడు. ఎందుకంటే సత్తెనపల్లి వదిలేశాడు కాబట్టి గుంటూరులో డాన్స్ చేయాల్సి వచ్చింది అన్నాడు. తనని ఇంకేమన్నా అంటారేమో అని చెప్పి ఉట్టి తన్నే ట్రోల్ అవుతాడేమో అని చెప్పి పక్కన ఇంకోటి కూడా పెట్టుకుని డాన్స్ వేసి స్టెప్లు వేయించాడు రాంబాబు. సంక్రాంతి వచ్చిందంటే భోగి మంటల్లో చెక్కలు పనికిరాని సామాన్లు తగలబెట్టాలమ్మా. 2024లో ఎన్నికలు జరిగినప్పుడు తీసుకొచ్చేసి వైకాపా సీట్లని తగలబెట్టేశారు జనాలు. ఆ విషయం మర్చిపోయావు రాంబాబు నువ్వు? ఇంకా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పరిపాలనంట. దానికి ఒక లిరిక్ ఉందండి. ఆ పాట ప్లే చేసిన తర్వాత అతను పెట్టిన ప్రెస్ మీట్ గురించి విశ్లేషిద్దాం. ఫస్ట్ ఈ భోగిని అతని పాటతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసారా మొత్తం జగన్ జగన్ జగన్. ఇంకోటి ఏంటంటే ఇతని వయసు 60 దాటి ఉంటది కదా ఇప్పటికి. ఆ జగన్ కి ఒక 50 ఉంటది. నీకు జగన్ అన్నేంటా? ఏమన్నా అర్థం ఉందా? జగన్ కి నువ్వు లిటరల్లీ చెప్పాలంటే నాన్న వయసు జగన్ అన్నంట. గోల ప్రతి ఇంటి గడపకి వెలుగు తెచ్చింది, కూటమొచ్చింది, కూటమొచ్చింది, జన జీవితాల్లో చీకటి నింపింది. వెరీ సారీ పాట ఇంటే సారీ అండి. వయసు మీద పడిన తర్వాత ఏషాలు అవసరమా అంబటి గారు? కష్టపడి అని పళ్ళు మిగించి ఏమండి. ఓకే, ఈయన డాన్స్ వేసాడండి. దాంట్లో మెయిన్ లిరిక్ వెళ్దాం. సారీ నాకు నవ్వు ఆగట్లేదు ఈ వీడియో చూసినప్పుడు. అంటే ఈ సంక్రాంతికి నవ్వుకోవడం మంచిదే, ఇదేం డిఫర్మేషన్ కాదు. ఏమని చెప్పి అందరూ ప్రోత్సహిస్తారు. కూటమి పాలన పైన వీళ్ళు చేసిన పాట అండి ఇది. దీనికోసం నెల రోజుల నుంచి అంబటి రాంబాబు కష్టపడుతున్నాడు. అదే నేను అనుకున్నాను, ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కనిపించినా అంబటి రాంబాబు బయటకు రావట్లేదు, ముగ్గులు పోటీలు, హీరోయిన్ రోజా సంక్రాంతిని తిరుగుతున్నాడు అని చెప్తే ఇంత పెద్ద సీన్ ఉంటుందని మనం అనుకోవాలా. నెల రోజులు కొరియోగ్రాఫ్ చేయించుకుంటే ఈ మాత్రం ఎగరగలిగాడు అంబటి. పీటీ స్టెప్పులు లాగా ఉన్నాయి. ఒక్కొక్క సెకండ్ లిరిక్ మెయిన్ ఒక్కొక్క సెకండ్ వినేసి వీల్ గో టు ద వీడియో. తొక్కేం కాదు చెప్తున్నావా రాంబాబు? వింటున్నాడు చంద్రబాబు. ఏటా లిరిక్? రాష్ట్రంలో ఎలా ఉందంటేనండి ఈరోజు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఇది అంబటి రాంబాబు వర్సెస్ చంద్రబాబు నాయుడు గారిలా నడుస్తుంది. ఇక్కడ వెనక మనం పెట్టాల్సింది రాష్ట్రం గోవింద అయింది లాస్ట్ 5 ఏళ్లలో. జగన్మోహన్ రెడ్డి ఇలా నామాలు పెట్టుకుని పట్టువస్త్రాలు సమర్పిస్తున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఇలా కూర్చుని తిలకం దిద్దించుకుంటుంది. అది పెట్టినప్పుడు చూపించాల్సింది గోవింద గోవింద అయిపోయింది ఆ పార్టీ. ఇంకేముంది అక్కడ తగలబెట్టడానికి? మనం లాస్ట్ అబ్బా సారీ అండి, ఈ వీడియో నేను ఎంజాయ్ చేసినట్టుగా ఎవరు ఎంజాయ్ చేయలేరు. ఇది ఘోరతి ఘోరం. ఎనీవేస్, ఈ లిరికల్ రాపించుకుని డాన్స్ వేయటానికి అంబటి రాంబాబు 1 month ట్రైన్ అయ్యాడట. భోగి మంటల్లో తగలబెట్టాల్సింది మీ పాత మేనిఫెస్టోని. రాని 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ జీవితాలు బుగ్గిపాలు అయిపోయినాయి ఈ భోగి దెబ్బతో. ఇంకా స్పూఫ్ మెటీరియల్ ఇవ్వటం కాక ఏంటండి ఇది? ఆయన ఉద్దేశం ఒకటేనండి రాంబాబు గారిది, సంక్రాంతికి సరదాగా నవ్వించి వెళ్ళిపోదామని. టూరిజం పనికొచ్చే పనులు చేయండి అంటే పార్టీకి గండి కొట్టే పనులు చేస్తారంటే అంబటే ఏంటో. కొద్దిగా అయిందామండి, దాని తర్వాత ప్రెస్ మీట్కి వెళ్దాం. ఇట్స్ అ కిక్ మూమెంట్ మనకి.
ఎవరికన్నా రాష్ట్రంలో ముసలం అవుతుంది కదా అన్నేనా? భూమి పుట్టక ముందు పుట్టాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ వచ్చే జగనన్న, కూటమిని కూల్చేది జగనన్న. ఇంకేం కాదు, నువ్వు గెలిపించుకోలేవు. సత్తెనపల్లి నుంచి ఇక్కడికి వచ్చావు నువ్వు, నీ భోగిమంట డాన్సులు. ఇంకో విచిత్రం ఏంటంటే, నెల రోజుల నుంచి ట్రైన్ చేసిన ఈ పక్కన వాళ్ళు కూడా సింక్లో లేరు. ఒకళ్ళు ఒకటంటే ఇంకోళ్ళు ఇంకోటి అంటారు. ఇలా ఉంటుంది మన సంక్రాంతి సంబరాలు. ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్లోకి వెళ్ళిపోదాం. ఇట్ విల్ జస్ట్ హార్డ్లీ టేక్ 2-3 minutes. సంక్రాంతికి భోగికి ఇంతకంటే అంబటిని భరించే శక్తి నాకైతే లేదు, మీకు కూడా ఉండదు. సో జస్ట్ 2-3 minutes ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. వాళ్ళు విజయవంతం అయ్యామని అనుకుంటున్నాను. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటను నృత్యం చేస్తూ జనంలోకి తీసుకెళ్లాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాం. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు కాదు. ఆ తొక్కలో దాంట్లో వాస్తవాలు ఏమన్నా అంబటి గారు మరీ చెప్తారు. మీరు దాంట్లో పాట పాడుకున్నారు, కూల్చేది మా జగన్ అని అన్నారు, రాంబాబు చెప్తున్నాడు, ఈయన చంద్రబాబు అంటున్నారు. దాంట్లో పెద్ద క్రిటిసిజం అంట. ఏం క్రిటిసిజం ఉంది? ఏం లేదు. ఓడిపోయిన పార్టీ చేసే డాన్సులు చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఇలా నవ్వుతానే చూస్తూ ఉంటారు. దీనికి 2 నెలలుగా ప్రిపేర్ అయ్యాడంట అంబటి రాంబాబు. ఈ ప్రిపరేషన్కి ఏముందోగా నాకైతే అర్థం కావట్లేదు. ఆయన నాకు తెలిసి ఈసారి మనం అబ్జర్వ్ చేస్తే యాత్ర 1, యాత్ర 2 తీసేవాళ్ళండి ఎలక్షన్ల ముందు. ఈసారి రాంబో 1 వస్తేమో మనకి మొత్తం. నీకు పోలవరం అర్థం కాదు కానీ రాష్ట్ర రాజకీయాలు అర్థం అవుతాయా? జోక్ చేస్తున్నావా? ఈ రోజన్నా కొంచెం జ్ఞానం ప్రసాదించాలి. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, మీరు ఒకటి వినాలి. మధ్యాహ్నం అంట ఈరోజు చాలా విచిత్రమైన గ్రహణం ఉందంట. 2:30 నుంచి 5:30 దాకా అని చెప్తున్నారు. జాగ్రత్త మరి. పార్టీలో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్తారో గ్రహణం చూసుకోండి. ఆ వాస్తవాన్ని ప్రజలు ఇవ్వాలి కాబట్టి రేపు వేస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు. సత్యపల్లి మిస్ అయినా నేనే సత్యపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయడం బాగుంటుంది కదా, అందుకని గుంటూరులో చేస్తాను. నేను ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. సరే గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి. అంటే నెక్స్ట్ టైం ఈ పార్టీ వదిలేసి నువ్వు కాంగ్రెస్కి వెళ్ళిపోయావు అనుకో, కాంగ్రెస్ వైపు నువ్వు నడపాలని చెప్పి అప్పుడు సోనియమ్మ, రాహుల్ గాంధీ పాటలు పెట్టేస్తావు కదా. పార్టీ మారినా ప్లేస్ మారినా నీకు ఇంతే తప్ప విశ్వసతలు ఏం ఉండవా? ఇక్కడ ఎగిరి సత్తెనపల్లిలో కూడా ఎగరాలి కదా. ఉంటే గుంటూరు రెడ్డిని వదిలేస్తావా? అయ్యో జగన్కి తెలియదు ఇంత చేపలు మార్చేస్తారు ఒకేసారి అని. ఇక్కడ ఇలా ఉంది మీ పార్టీ పని. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ వేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబుని పవన్ కళ్యాణ్ గారు అంటే అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబులే అని చెప్పి నొక్కి ఒక్కడించాను. ఆయన చెప్పాలని చెప్పలేదు. ఇది మాట ఇప్పటికే యాక్టర్ నొక్కి ఒక్కాడిచ్చారా? ఇంత నొక్కి ఒక్కాడిచ్చేది ఇంత పోలవరం గురించి ఉంటే మనకు అర్థం కాదన్నమాట, నోట్లోంచి వచ్చేది కాదు. కానీ మనకు అర్థమైంది ఒకే ఒక మాట, ఏంటి? సంబరాల రాంబాబు. అదొక్కటే అర్థమైంది. అవును సంబరాల రాంబాబు అయితే పోయిన సంవత్సరం కూడా ఎగరాల్సింది కదా, ఓడిపోయి నువ్వు కొంచెం తక్కువ ఉంది కాబట్టి అప్పుడు ఎగరలేకపోయారా? పెద్ద మనం చేసే స్టెప్పులు మైకేల్ జాక్సన్ స్టెప్పులు అయ్యే మరి జనాలంతా ఊగిపోవడానికి. ఏంటి ఏడావేరిగా డాన్స్ చేస్తున్నారు అని చెప్పి చూస్తారు తప్ప పెద్ద గుర్తుంచుకునే డాన్స్లో ఏంటి? ఫ్రాంక్లీ స్పీకింగ్ అంబటి గారు, మీరు డాన్సులు కొంచెం ఆపాలండి, లేకపోతే ట్రోల్ మేము స్టఫ్ కింద అయిపోతుంది ఇది. నిజంగానండి, నేను ఒక పాజిటివ్ సైన్ లో చెప్తున్నాను. ఒక పొలిటీషియన్ అయ్యండి మీరు ఇలా చిందులు దొక్కి అని బిగించి మన ఏజ్కి మించిన పనులు చేస్తే కష్టమండి. కొంచెం ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఎనీవేస్ అండి, ఇంతకంటే పెద్ద డిస్కషన్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, కూటమి గురించి మాట్లాడడం తప్ప మాకు భోగి మంటలు వేసే పెద్ద విషయాలు ఏం లేవు. ఇంట్లో పాత సామాన్లు కూడా ఏం లేవు అనుకుంటా. ఇది సంబరాల రాంబాబు డాన్స్. ఇది 2 నెలల విశ్వ ప్రయత్నం, కృషి దాని వెనకమాల ఉంది. నేను సంబరాల రాంబాబుని అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం, తపన. దీనిపైన మీరందరూ కమెంట్స్ ఎలా ఉంటాయో మెన్షన్ చేయండి. రోస్ట్ చేయకండి అంబటి గారిని, పాపం ఆల్రెడీ చాలా రోస్టింగ్ లో గురయ్యాడు అతను. లెట్స్ హావ్ ఎంజాయ్ టుగెదర్. ఇలాంటి పాటలు ఎన్ని పడినా కూడా ప్రజలు నవ్వే ఊరుకుంటారు తప్ప సీరియస్ గా తీసుకోరు. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.